హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఈ డ్రెస్కి కంటిన్యూషన్ పార్ట్, బాటమ్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ డ్రెస్ బాడీ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఫస్ట్ పార్ట్ వీడియో లింక్ అని చెప్పేసి. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ పార్ట్ అనేది చూడొచ్చు. బాటమ్ పార్ట్ స్టిచ్ చేయడానికి 4 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న ఫ్యాబ్రిక్ని చిన్న మడతలు వచ్చేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని క్లాత్ ఎక్కడ కూడా మడతలు లేకుండా, మడత పడిపోకుండా నీట్గా సెట్ చేసుకొని ఇప్పుడు మీకు బాటమ్ ఫుల్ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని బాటమ్ లెంత్ అనేది మార్చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే ఖర్చుల కోసం, కింద చివర్లు ఫోల్డింగ్ స్టిచెస్ కోసం అనమాట. ఈ విధంగా బాటమ్ లెంత్ని మార్చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేస్తున్నామో సేమ్ ఇదే విధంగా 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకొని క్రేప్ లైనింగ్ కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసా. ఈ విధంగా లెంత్ చెక్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్ని 2 మడతల మీద వచ్చేలాగా ఓపెన్ చేసుకొని, ఫ్యాబ్రిక్ 2 మడతల మీద ఉన్నప్పుడు సైడ్ జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్కి ఒక 2 మీటర్స్ క్లాత్, బ్యాక్ సైడ్ పార్ట్కి ఒక 2 మీటర్స్ క్లాత్ అన్నట్టు సపరేట్ చేశాను నేను. అండ్ మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా బాటమ్ పార్ట్కి తీసుకున్న క్రేప్ లైనింగ్ని కూడా సేమ్ అదే విధంగా కట్ చేశాను. అండ్ బాడీ పార్ట్కి ఇన్విజిబుల్ జిప్స్ ఎలా పెట్టాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ చూపించాను కదా. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చెక్ చేయండి. ఇప్పుడు బాడీ పార్ట్కి మంచి వైపు, బాటమ్ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా పెట్టి అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. సో కుచ్చులు ఎంత పెట్టాలి అంటే డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ని బట్టి. మీరు ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకున్నారు అంటే కనుక అది కూడా ఎక్కువ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి అంటే జార్జెట్ టైప్ కొంచెం ఫ్లాట్గా ఉంటాయి అనుకున్న ఫ్యాబ్రిక్ అయితేనే 4 మీటర్స్ తీసుకోండి. కొంచెం ఎక్కువ బౌన్సీ లుక్ వచ్చింది, బౌన్సీగా ఉండే ఫ్యాబ్రిక్ అనుకుంటే కనుక 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా తీసుకున్న ఫ్యాబ్రిక్ని నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నా కాబట్టి పెద్ద పెద్ద కుచ్చులు పెడుతూ స్టిచ్ చేస్తున్నా. అండ్ జిప్స్ ఉన్న దగ్గర జిప్స్ని పైకి ఈ విధంగా ఓపెన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకు అంటే జిప్స్ ఉన్న దగ్గర జిప్ని నార్మల్గా కిందకున్నప్పుడే స్టిచ్ చేసేస్తే సూది విరిగే ఛాన్స్ ఉన్నది. అలా కాకూడదు అంటే కనుక జిప్ని పైకి లిఫ్ట్ చేసుకొని ఈ విధంగా అక్కడక్కడ కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత దీనిపైన క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని సేమ్ ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే పెట్టి స్టిచ్ చేసామో అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఇప్పుడు కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తక్కువ కుచ్చులు దూరంగా అక్కడక్కడ వస్తుంది. ఎందుకు అంటే బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో 2 మీటర్ క్లాత్ తీసుకున్నాము, బట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రం 1 మీటర్ క్లాత్ తీసుకున్నాం. ఒక సైడ్కి 1 మీటర్ అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్కి 1 మీటర్, బ్యాక్ సైడ్ పార్ట్కి 1 మీటర్ క్లాత్ అన్నట్టు తీసుకున్నాం కదా. సో ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసి ఓపెన్ చేస్తే చూడడానికి లుక్ ఈ విధంగా ఉన్నది. అండ్ ఇన్విజిబుల్ జిప్ పెట్టే మెథడ్ కూడా అందరికీ అర్థమైంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్ స్టిచ్ చేసినా కూడా, ఏ మోడల్ స్టిచ్ చేసినా కూడా బాడీ పార్ట్కి సిప్స్ పెట్టుకునే విధానం మాత్రం ఒకేలా ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో ఫస్ట్ పార్ట్లో చూపించిన విధంగానే. అండ్ అలాగే ఇప్పుడు హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నట్టే అటాచ్ చేసుకోవాలి. బట్ హ్యాండ్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది నేను ఇప్పుడు చూపించట్లేదు, చాలా లెంత్ అయిపోద్ది వీడియో. సో అంటే ఓన్లీ హ్యాండ్ పార్ట్ వరకు వచ్చేసి దగ్గర 30 మినిట్స్ అట్లా పట్టచ్చు. సో అందుకే నేను హ్యాండ్స్ పార్ట్ ఎలా కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు చూపించట్లేదు, అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో హ్యాండ్స్ పార్ట్ వీడియో లింక్ కూడా అప్లోడ్ చేస్తాను, ఎవరైనా చూడాలి అనుకుంటే చూడొచ్చు. అండ్ ఈ రోజ్ షేప్ హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసుకున్న విధానం, డ్రెస్కి హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్న విధానం ఒకటే ఉంటుంది, బట్ హ్యాండ్ షేప్ స్టిచ్చింగ్ చేసే విధానం ఒకటే మారుతుంది. ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ పెట్టడానికి బాడీ పార్ట్స్ 2 పైన కింద ఉండేలాగా పెట్టుకొని నడుం జాయింట్ వచ్చిన దగ్గర నుంచి బాటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ నడుం జాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందకి ఈ విధంగా పట్టుకొని క్రాస్గా స్టిచ్ చేసి బాటమ్ సైడ్ జాయింట్స్, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 వైపులా కూడా మనకి బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్
సైడ్స్ని ఈ విధంగా బారుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అండ్ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పోటం చివర అంచులు మెయిన్ ఫ్యాబ్రిక్నేమో జిగ్జాగ్ చేసుకున్నాను, లైనింగ్ ఫ్యాబ్రిక్నేమో డబుల్ ఫోల్డింగ్ స్టిచ్ లాగా వేసాను. ఈ విధంగా సైడ్ జాయింట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. బాడీ పార్ట్కి ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దగ్గర నుంచి మీరు ఖర్చులు ఎంత అయితే పెట్టుకున్నారో ఖర్చు పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఈ ఖర్చు పాయింట్ని మైనస్ చేస్తే మనకి బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ హ్యాండ్ చివర్ని కూడా హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ విధంగా పాయింట్ పెట్టి ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న మెజర్మెంట్ దగ్గర నుంచి హ్యాండ్ చివరున్న పాయింట్ వరకు ఈ విధంగా కలుపుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నడుం పార్ట్ వరకు బాడీ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఈక్వల్గా ఉండేలాగా పట్టుకొని నడుం పార్ట్ వరకు స్టిచ్ చేశాక నడుం పార్ట్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్కి కుచ్చులన్నీ సమానంగా నీట్గా ఉండేలాగా పెట్టుకోవాలి. అండ్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా నీట్గా పెట్టి కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని క్రాస్గా పెట్టి నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ కింద వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిసి ఉండేలాగా స్టిచ్ చేసి అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్ చేసి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే చివరి దాకా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక వైపుని కూడా బాడీ ఫిట్టింగ్ ఇదే విధంగా పెట్టుకొని కింద అంచుల్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో జిగ్జాగ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి. వీడియో అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.